మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ ఆ! ఫస్ట్‌ది ఏది మంచిదంటారు? అసలు మ్యారేజే మంచిది కాదంట నేను. మన భారతదేశంలో ఉన్న అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకోవాలా అంటే 50% మంది పైగా చేసుకోము అంటున్నారు. ఒక తాజా అంతర్జాతీయ సర్వే చెప్తుంది 25-44 ఏళ్ల మధ్య ఉన్న పనిచేసే మహిళల్లో 45% మంది 2030 నాటికి సింగిల్‌గా లేక పిల్లలు లేకుండా ఉండే అవకాశం ఉంది. 45% అంటే దాదాపు ప్రతి రెండో మహిళ. ఇది ట్రెండ్ కాదు. ఇది నూతన ఫేజ్. ఇటీవల ఒక న్యూస్ వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్‌లో ఒక పెళ్లి పూర్తిగా క్యాన్సిల్ అయింది. కారణం ఏంటంటే పెళ్లి హాల్‌లో ఏసీ లేదంట. చాలామంది నవ్వారు. ఇంత చిన్న విషయానికి పెళ్లి క్యాన్సిలా ఏంటి అని. కానీ ఆలోచించండి. ఒక మహిళ తన జీవితంలో అతిపెద్ద నిర్ణయాన్ని అంత సులువుగా రద్దు చేసే స్థాయికి ఆమె ఎందుకొచ్చింది? ఏసీ అసలు కారణం అయితే కాదు. అది ట్రిగ్గర్ మాత్రమే. 30-40 ఏళ్ల క్రితం పెళ్లి అంటే ఏంటి? అబ్బాయిలు ఎంచుకునేవారు. అబ్బాయి ఎంచుకుంటాడు. అమ్మాయి అడ్జస్ట్ అవుతుంది. అమ్మాయి కుటుంబం రూల్స్ పెడతారు. ఆ అమ్మాయి కుటుంబం తల వంచుతుంది. పెళ్లంటే ఆ అమ్మాయి జీవితాన్ని వదిలి కొత్త జీవితంలో కలవడం కాదు. తనను తాను కరిగిపోవడం. అప్పుడు మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ లేదు. సామాజిక మద్దతు లేదు. బయటికి వెళ్ళే ఆప్షన్ లేదు. కాబట్టి పెళ్ళే తప్పనిసరి. ఇప్పుడు పరిస్థితి మారింది. చదువొచ్చింది. ఉద్యోగాలొచ్చాయి. డబ్బొచ్చింది. చట్టాలు వచ్చాయి. సోషల్ మీడియా వచ్చింది. ముఖ్యంగా అమ్మాయిలకు ఎంపిక వచ్చింది. ఇప్పుడు మహిళలు పెళ్లి చేసుకోవచ్చు, చేయకపోవచ్చు. మరియు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు? ఇదే అసలైన పవర్ షిఫ్ట్. 2000 ప్రాంతంలో 3లో 2 మంది భారతీయ మహిళలు 18 ఏళ్లకే పెళ్లి చేసుకునేవారు. కానీ ఇప్పుడు నలుగురిలో ఒక్కడు కూడా కాదు. ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్ డేటా ప్రకారం మహిళల సగటు పెళ్లి వయస్సు 2005లో 19 సంవత్సరాలకు మొదలైతే 2021లో అది 22కొచ్చింది. 2023 సర్వే 25% మహిళలు పెళ్లి అవసరం కాదంటున్నారు. ఇది భయంతో తీసుకున్న నిర్ణయం కాదు. ఇది అవగాహనతో తీసుకున్న నిర్ణయం. ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? సమాజం ఏమంటుంది? ఈ రోజుల్లో అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. చాలా డిమాండింగ్ ఉంది. వయసు దాటిపోతుంది. ఇది అబద్ధం. చాలామంది అమ్మాయిలు చిన్నప్పటి నుంచి పెళ్లి కలలు కంటారు. కానీ వాళ్ళు చూసిందేమిటి? పెళ్లి తర్వాత వచ్చే నిజ జీవితం. మహిళలకు కెరీర్ హాబీ కాదు, టైమ్ పాస్ కాదు, బ్యాకప్ ప్లాన్. ఒక స్టడీ ప్రకారం 47% భారతీయ మహిళలు పెళ్లి తర్వాత 5 ఏళ్లలో ఉద్యోగం వదిలేస్తున్నారు. ఎందుకంటే ఆఫీస్ పని, ఇంటి పని, భావోద్వేగ పని అన్నీ ఆమెవే. కానీ సమాజం ఏమంటుంది? ఇద్దరూ పని చేస్తున్నారు కదా అంటుంది. కానీ పని చేస్తున్నారు. కానీ బాధ్యతలు పంచుకోవడం లేదు. డెలివరీ తర్వాత శరీరం పూర్తిగా మారిపోతుంది. హార్మోన్‌లు కంట్రోల్ తప్పుతాయి. డిప్రెషన్ రిస్క్ వస్తుంది. నిద్రలేముండదు. శారీరక నొప్పి ఉంటుంది. కానీ సిస్టమ్ ఏమంటుంది? 3 నెలలు లీవ్ తీసుకో సరిపోతుంది అంటుంది. బెడ్‌కు 40 నిమిషాలకు ఒకసారి పాలు కావాలి. కానీ ఉద్యోగానికి బ్రేక్ ఉండదు. ఇది చూసిన మహిళలు అడుగుతున్నారు. ఇది నేను ఎందుకు చేయాలి? ఒకటే సూటి ప్రశ్న. మీ అమ్మకి ఇష్టమైన సినిమా ఏంటి? మీ అమ్మకి ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఇష్టమైన కలర్ ఏంటి? చాలా మందికి తెలీదు. ఎందుకంటే ఆమె తన ఇష్టాలను ఎప్పుడో వదిలేసింది. ఇంటర్నెట్ దీన్ని త్యాగం అంటుంది. గొప్పతనం అంటుంది. కానీ నిజం ఏమంటంటే ఆమెకు ఎంపిక చేసుకునే అవకాశం లేదు. ఈ జీవితాన్ని ఈ తరం మహిళలు తిరిగి చేయరు. అబ్బాయి అంతే అత్తింటికి వెళ్తే టీవీ రిమోట్, ప్రత్యేక భోజనం, రాజులాంటి గౌరవం. అదే అమ్మాయి అత్తింటికి వెళ్తే నియమాలు, పనులు, మాటల నియంత్రణ, దుస్తుల నియంత్రణ. 2024 సర్వే ప్రకారం 52% మహిళలు జాయింట్ ఫ్యామిలీ వద్దు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు భార్య కావాలని కోరుకుంటున్నారు. సేవకురాలు కావాలని కాదు. చాలా మంది మహిళలు చెబుతున్న నిజం సమస్య అత్తలతో కాదు, సమస్య భర్తతో. ఎక్కువ మాట్లాడరు, ఫీలింగ్స్ తీసుకోరు, అడ్జస్ట్ అవ్వు అంటారు, తల్లిదండ్రుల వైపే నిలుస్తారు. ఇదే బ్రేకింగ్ పాయింట్. ఇంతకు ముందు మహిళలు వేచి చూసేవారు, భరించేవారు, మార్చే ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు అన్‌హెల్తీ అనిపిస్తే వెంటనే బయటకొచ్చేస్తున్నారు. ఇది భయం కాదు. ఇది స్వీయ గౌరవం. రీసెర్చ్ ఏమంటుందంటే పెళ్లి వల్ల ఎక్కువ లాభపడేది పురుషులే. మహిళల మెంటల్ హెల్త్ పెళ్లి తర్వాత తగ్గుతుంది. ఇది మహిళలు కల్పించలేదు. డేటా చెబుతుంది. మహిళలు పెళ్లి ఎందుకు చేయడం లేదు? ప్రశ్న ఇది కాదు. మనం వాళ్ళకి ఇవ్వబోయే పెళ్లి నిజంగా న్యాయమైనదేనా? అది మారే వరకు మహిళలు నో అంటూనే ఉంటారు. ఇది భయం కాదు. ఇది స్పష్టత. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన కామెంట్‌ని తెలియజేయండి. అలాగే షేర్ చేయండి.